గత తప్పిన గురుకులం ఏప్రిల్ నెలలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు. సూర్యాపేట జిల్లా దోసపహాడ్ గురుకులంలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రోధిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు. ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ రూల్ చేసినప్పుడు ప్రతి చిన్న విషయానికి టీఆర్ఎస్ మీద వేసుడు, ఆ అధికారుల మీద వేసుడు, ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల మీద వేసుడు చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అరే కాంగ్రెస్ లీడర్లు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ ప్రతి విషయం పైన ఫోకస్ పెట్టాలి. అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు వాటిని రెగ్యులర్ గా గురుకులాలను విజిట్ చేసి ఉన్నటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఫోకస్ పెట్టాలి. అనవసరంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఆ చిన్న పిల్ల చనిపోయింది. ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు చెప్పుకుంటే ఏడుస్తుంటే ఆ బాధ తీర్చలేనటువంటి బాధ. పోతారు, ఏదో డబ్బులు ఇస్తారు, నామమాత్రంగా కథం దులిపేసుకొని వెళ్ళిపోతారు.